వాల్మీకి మహర్షిని చిన్నప్పుడు అందరూ రత్నాకర్ లేదా అగ్నిశర్మ అని పిలిచేవారు. ఈ అగ్నిశర్మ తన కుటుంబాన్ని పోషించడానికి దొంగతనాలు చేస్తుండేవాడు. అలా ఒకరోజు సప్తఋషులు అడవిలో వెళ్తుంటే వాళ్ళ దగ్గర కూడా దొంగిలించాలనుకుంటాడు. వాళ్ళు అగ్నిశర్మని ఒక్కటే అడుగుతారు, నువ్వు అసలు దొంగతనాలు ఎందుకు చేస్తున్నావని అడుగుతారు. తన కుటుంబాన్ని పోషించడానికి అని బదులిస్తాడు అగ్నిశర్మ. మరి ఇన్ని పాపాలు నీ కుటుంబం కోసం చేస్తున్నావు కదా, నీ పాపాలని నీ కుటుంబంలో ఎవరైనా పంచుకుంటారేమో అని అడిగిరా అని ఆ మహర్షులు అంటారు. వెంటనే ఇంటికి వెళ్ళి ఇదే విషయం ఇంట్లో అడుగుతాడు. అప్పుడు వాళ్ళేమంటారంటే, మమ్మల్ని పోషించడం నీ బాధ్యత, నువ్వు ఎలా తెచ్చావు అనేది మాకు అనవసరం, దానికి అనుభవించాల్సింది కూడా నువ్వే అంటారు. అది విన్న వాల్మీకి సప్త మహర్షుల వద్దకు వెళ్లి జరిగింది చెప్తాడు. తన పాపాలను ఎలా పోగొట్టుకోవాలని ఆ మహర్షులను అడుగుతాడు. అప్పుడు మహర్షులు తనని ధ్యానం చేయమంటారు. అలా చేస్తే తనకి పాప విముక్తి కలుగుతుంది అనగా వాల్మీకి ధ్యానంలోకి వెళ్తాడు. అలా 13 సంవత్సరాలు గడుస్తాయి. ఆ మహర్షులు అదే దారిలో వెళ్తుండగా ఒక పెద్ద పుట్ట కనిపిస్తుంది. ఆ పుట్ట ఏంటో కాదు, మన వాల్మీకి మహర్షి ధ్యానంలో ఉన్నప్పుడు చుట్టూ ఏర్పడుతుంది. వాల్మీకం అంటే పుట్ట అని అర్థం. అందుకే అతనికి వాల్మీకి అనే పేరు వచ్చింది. తర్వాత వాల్మీకి నారద మహర్షిని ప్రశ్నించే అర్హత పొందుతాడు. అప్పుడు నారదుని వాల్మీకి ఒక ప్రశ్న అడుగుతాడు. మీరు ముల్లోకాల్లో తిరుగుతారు కదా, ఈ భూలోకంలో గుణవంతుడు, తేజస్సు కలిగినవాడు, సమర్థుడు, విద్యావంతుడు, సౌందర్యవంతుడు ఇలాంటి 16 గుణాలు కలిగినవాడు ఉంటే నాకు చెప్పండి, నాకు అలాంటి వారి గురించి వినాలని కుతూహలంగా ఉంది అంటాడు. నువ్వు చెప్పిన గుణాలు కలిగినవాడు ఉండడం చాలా కష్టం, కానీ ఒకే ఒక్కడున్నాడు, అతనే శ్రీరాముడు. అతని గురించి చెప్తా విను అని 100 శ్లోకాలతో సంక్షిప్త రామాయణాన్ని చెప్పి వెళ్ళిపోతాడు. అది విన్న వాల్మీకి ఆనందపడుతూ ఉంటాడు. స్నానానికి తన శిష్యుడు భరద్వాజుడితో కలిసి తమసా నదికి వెళ్తారు. అక్కడ చెట్టు మీద ఒక క్రౌంచ పక్షి జంట ఉంటుంది. అలా వాల్మీకి ఆ జంటను చూస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఒక వేటగాడు వచ్చి మగ క్రౌంచ పక్షిని బాణంతో గుండె మీద కొడతాడు. అలా మగ క్రౌంచ పక్షి అక్కడికక్కడే చనిపోతుంది. ఇంకో పక్షి దాని చుట్టూ తిరుక్కుంటూ అరుస్తుంది. ఇది చూసిన వాల్మీకి ఒక శ్లోకంతో ఆ వేటగాన్ని శపిస్తాడు. ఓ దుర్మార్గుడైన వేటగాడా, నువ్వు చేసిన పనికి ఎక్కువ కాలం బతకవు, నీవు తొందరలోనే చస్తావని శపించి ఆశ్రమానికి వెళ్తాడు. అప్పుడే తన దగ్గరికి బ్రహ్మ ప్రత్యక్షమై, నీవు చెప్పిన ఆ శ్లోకంలోనే రామాయణ కథ ఉందని తనకి ఒక వరం ఇస్తాడు. నువ్వు కూర్చొని రామాయణం రాయడం మొదలు పెడితే రాముడు, సీత, లక్ష్మణ ఇలా అందరూ మాట్లాడిందే కాదు, వాళ్ళ మనసులో అనుకున్నది కూడా నీకు తెలుస్తుంది. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధంగాని కల్పితంగాని ఉండవు. నువ్వింక రామాయణం మొదలుపెట్టు అని బ్రహ్మదేవుడు వరమిస్తాడు. అలా వాల్మీకి రామాయణం రాయడం మొదలు పెడతాడు. మన రామాయణంలో తర్వాత భాగం కోసం తెలుగు మంత్ర ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.